బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? ఖాళీగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నానంటారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 16 నెలలు అయిపోయింది. ఈ 16 నెలల కాలంలో ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. అది నిజమే అనుకోవాలంటారా? అబద్ధం. అబద్ధం, కరెక్ట్ కాదు. అది వాస్తవే కాదు, అసలు పచ్చి అబద్ధం. వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసలు జనంలో ఉంటున్నారా? 11 మంది ఎమ్మెల్యేలు జనంలోనే ఉంటారు. వాళ్ళ నియోజకవర్గాలకు కూడా వెళ్తారు, అసెంబ్లీకి వెళ్ళరు. మీటింగ్ పెడితే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లా. చాలా జగన్ మీటింగ్ పెట్టినా కూడా ఎందుకని? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది దేనికి? ఇప్పుడు వాళ్ళని దానికి వాళ్ళ అంటున్న దానికి రీజన్ ఏంటంటే, అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ ఇవ్వరు, ఇక్కడ బయట అయితే కనుక మీడియా మైకులు చాలా ఉండే కదా, మేము ఇక్కడ ప్రశ్న అడుగుతాం, మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పండి అంటున్నారు కదా. మరి ఇంకా పోటీ చేయటం దేనికి? మీడియా ఎప్పుడు ఉంటుందిగా, గెలవపోయినా మీడియా ఉంటుంది, గెలిచిన మీడియా ఉంటుంది. మీ సొంత మీడియా కూడా ఉంది, తప్పులేదు. నువ్వు 2 గంటలు మాట్లాడు, 5 గంటలు మాట్లాడు, తప్పులేదు. నీ 11 మంది నియోజకవర్గాల్లో జనం ఏం కావాలా? వాళ్ళ పద్ధతి ఎవరు చెబుతున్నారు? ఇక్కడ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. జనం అభిప్రాయం నువ్వు ఎక్కడ స్పందన చేస్తున్నా? అసెంబ్లీలో చేయాలి, అసెంబ్లీలో పావు. ఎక్కడ చేయాలి వాళ్ళు? తుఫాను వచ్చింది, ఇప్పుడు ఎర్రగొండపాలెం కానించి అన్ని చోట్ల తుఫాను వచ్చింది, బాగా తగిలింది. ఏడక్కడ ఎమ్మెల్యే ఏడు? లేకపోతే అతిమా 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో స్పందించమను. రాష్ట్రం సంగతి వాళ్ళు తర్వాత చూస్తారు. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎంత నష్టం వచ్చింది, ఎంత పొలం పోయింది, ఎంత మిరవదాటలు పోయింది, ఎంత పెట్టిపోయి వాళ్ళని సొంత ఎస్టిమేట్ వేయమను. గవర్నమెంట్ ఎంత ఇవ్వాలా, మా నియోజకవర్గంలో డబ్బులే ఇవ్వట్లేదని చెప్పమను. ఏం లేదుగా, ఊరి గాలిపోయిన మాటలని పుస్తులు పేలపిండి మాటలు మాట్లాడితే అట్టు కుదురుద్ది. నీ నియోజకవర్గంలో ఉండారు వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఎంత పొలం లాస్ వచ్చింది, ఎంత పొలం మిర్చి ఎంత పోయింది, పత్తి ఎంత పోయింది, ఈడి పొలాలు ఎంత పోయినాయి మీ. నువ్వు ఎమ్మెల్యేలు లిస్టు తీసుకో, నువ్వు చెప్పు, తప్పులేదు. అంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, ప్రజలు ఎంతైతే నష్టపోయారో దాని నష్టపరిహారం కోసం మీరు పోరాడండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కదా, వీడియో కాన్ఫరెన్స్. మరి వాడు పోరాటలేదు. ఎందుకని పోరాటలేదు? నువ్వు ఉంటేనే పోరాడటానికి. నువ్వు చెప్పి వెళ్తున్నావు, వాళ్ళు కూడా కాసేపు భూమి కొడుతున్నారు, మెల్లకుండా వెళ్తున్నారు. లేదు కానీ నువ్వు ఉండి పోరాడమను, నువ్వు పోరాడు. ఇప్పుడు అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు బాపట్ల వచ్చాడు ఆయన, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. కింద సాపలు వేసుకొని బల్లలు వేసుకొని దాని మీద నుంచొని మాట్లాడాడు. జనంలో రాలా, బురదలో తిరగల. నీవు ఇవాళ బురద సంగతి నీకు ఎందుకు గుర్తొచ్చింది? నువ్వు తిరగలేదా ఇవాళ బాపట్లలో? అయ్యో, నేను అసలు ప్రజలకి అధికారులకు ముందుగానే చెప్పేశాను. అప్పుడైతే కనుక బల్లలేమైనా సాపలేమైనా ప్రత్యక్షం కనపడుతుందిగా, టీవీలో చూపించారుగా, అన్ని టీవీలో చూపించారుగా. మనం అబద్ధం చేయట్లేదు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కంటితో చూసిందే చెబుతాం. ఆ మీడియాతో మాట్లాడొద్దంటే ఇంకెవరితో మాట్లాడాలి? మీడియాని నమ్మకమంటే ఇప్పుడు నువ్వు కొంత మీడియాని నమ్మకమంటారు, వాళ్ళు కొంత మీడియాని నమ్మకమంటారు. మీడియా వాళ్ళేం పిచ్చాళ్ళేం కాదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీడియా పెట్టలా, జనం కోసం మీడియా పెట్టారు. నువ్వు వాడిని నమ్మొద్దని వీడిని నమ్మొద్దంటే ఇక జనం ఏం కావాలా? సాక్షిని నమ్మొద్దని వాడు అంటాడు, తద్మత ఎల్లో టీవీలు నమ్మకమని వీడు అంటాడు. ఇక ఎవరిని నమ్మాలి జనం? సరే, ఇవన్నీ కాదు బాబాయ్. ఆ రోజు నేను గ్రౌండ్లోకి రాకుండానే అధికారుల చేతే పని చేయించాను. ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే కనుక అప్పుడు అధికారులందరూ మన చుట్టే ఉంటారు, సహాయ కార్యక్రమాలు అందో. తర్వాత వెళ్ళి పరిహారం అందిందా లేదా అని నేను పరిశీలించాను. ఇప్పుడు వీళ్ళలాగా షో ఆఫ్ చేయటం నాకు చేత కాదు అంటున్నాడు కదా. మరి ఈ జనం గెలిపిలేదు. మరి అన్నీ బాగా చేస్తే నువ్వు అన్నీ బాగానే చేసావు, నువ్వు చదువుతున్నావు అన్నీ బాగానే చేశాను. 11 ఎందుకు వచ్చినాయి? మిషన్లు తేడా చేసినాయి అంటున్నాడు. మోడీతో నీ సంబంధాలు ఉండే మాట్లాడిపోయా? మోడీతో మాట్లాడిపోయి మిషన్లు చంద్రబాబు కాదు చేసేది, సెంట్రల్లో మాట్లాడిపోయి ఏందండి మిషన్లు అన్ని రాష్ట్రాలు చేసినాయా? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, అక్కడ మిషన్లు చేశారా కాంగ్రెస్ వాళ్ళు? అన్ని రకాల మిషన్లు చేసినట్టు మన రాష్ట్రంలో చేసినాయా? మన రాష్ట్రంలో చేయలేదుగా. అన్ని రాష్ట్రాల్లో ఉండే మిషన్లు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, మిషన్లు చేశారా? మిషన్లు చేసినాయా? మన ఒక్క రాష్ట్రంలోనే మిషన్లు చేసినాయింది. అంత అవసరం ఏం లేదుగా. అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. నువ్వు కూడా అంతే, గెలుస్తావు, ఓడిపోతావు. అంతేకాదు గెలిస్తేనే నా మంత్రం, గెలకపోతేనే మిషన్ల మంత్రం అంటే ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు ఇవన్నీ కాదు బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, చంద్రబాబు వచ్చిన తర్వాత విపత్తులన్నీ మొదలైనవి, అందువరకు మేము ఉన్నప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు కదా.
ప్రకృతిని మనుషులు శాసించాలంటే ఇన్ని విపత్తులే జరగవు. ఆయన ఉన్నప్పుడు జరగవు, ఇంకోళ్ళు ఉండవు. వీళ్ళు శాసిస్తారు ప్రకృతిని. ఏం శాసిస్తే బాపట్ల ఎందుకు వచ్చాడు చూడటానికి వరదలు? మరి ఎందుకు వచ్చినాయి వరదలు? గేట్లు పోయినాయి, డ్యాములు పోయినాయి. పులిచింతల గేటు 5 సంవత్సరాలు పులిచింతల గేటే పెట్టలా. విజయవాడ కనకదుర్గ బ్యారేజ్ మునిగిద్దని అన్ని నీళ్లు ప్రయత్నాలు చేశారు, మునగల. ఏం చేయాలా? పోలవరం పూర్తి అయితే మా దెబ్బకు పోలవరం చూసుకో అన్నాడు. పోలా ఇంత మట్టుకి. మరి ఆయన చెప్పిన మాటలే, వాళ్ళ మంత్రులు చెప్పిన మాటలే. అంబటి రాంబాబు ఏమంటాడు, నాకు అసలు పోలవరం సంగతి అర్థం కాలేదు ఇప్పుడు అంటున్నాడు. ఎవరికి అర్థం కావాలా? అనిల్ శాసనసభలో ఏం చెప్పాడు? దమ్ముంటే కాసుకోండి, పూర్తి అయిపోతుంది, నేను చేసి చూపిస్తాను, నీళ్లు వదులుతాను అన్నాడు. జనం నమ్మాలి కదండి. ఇప్పుడు నువ్వు జగన్ మంచాడో చెడ్డాడో నీ వెనకాల ఉండాలి. సంగతి ఏంది? వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలిగా. వాళ్ళని వదిలిపెట్టి నువ్వు నవ్వుతా కూర్చుంటే అటు కుదిరితే ఏళ్ళ వల్ల కదా నీకు ఇంత దరిద్రం పట్టింది. నువ్వు సరి చేసుకుంటున్నావు, వాటిని సరి చేసుకోవడానికి మనిషి లేడు. వాడే ఉండాలి, వాళ్ళే చేయాలా. నువ్వు సరి చేసుకో, మంచి పనే. ఇదేంది ఈ కథ ఏంది? ఈ తిట్లేంది, బుర్రణాలు ఏంది, భార్యలు ఏంది, ఇంకోటి అన్నాలుగా అంటున్నావు నువ్వు. అలా నీవు ఎవడో భార్య సంగతి నీకెందుకు? అసలు నీకు అవసరం లేదుగా. ఈ అసెంబ్లీలో నువ్వు భార్యల సంగతి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? కానీ ఆ బుద్ధి తక్కువ వాళ్ళు ఏదో మాట్లాడారు, నువ్వేం చేయాలా? అంటే నా మీద అభిమానం కొద్దీ మాట్లాడారు తప్పితే వేరే విధంగా మాట్లాడలేదు అంటున్నాడు కదా. నీ మీద అభిమానం ఉందో లేదో నువ్వు ఖండించాలి కబ్బాయి. మనం సబ్జెక్ట్ ఇక్కడ అంత మట్టుకు మాట్లాడదాం. ఆడాళ్ళ విషయం మనకి ఎందుకని అన్నాలుగా. అన్నావా? ఇప్పుడు ఈ మంత్రులంతా ఏంది? కొడాలి నాని రెడీగా ఉన్నాడు, వాడు ఉన్నాడు నాని, ఇంకో నాని, పేరు నాని. మరి ఆయన కుంభకోణంలో ₹1 కోటి కట్టాడు. ఎందుకు కట్టాడు? రైతు తీసుకుంటేనే కోటి కట్టింది. లేదా వీళ్ళందరూ అసలు ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు చేశారు పోరాటం. వీళ్ళంతా దేనికి కట్టారు డబ్బులు? కోటి దేనికి కట్టాడు? అతను జరిగిందని కట్టాడా లేదా జరగలేదని కట్టాడా? నా కూడంలో పెట్టారు కాబట్టి ఎలికలు తిన్నాయి కాబట్టి కట్టాను నేను అంటున్నాడు కదా. ₹1 ఇది అన్నారా? ఎలకలు అన్ని ఈళ్ళు కనిపెట్టిన ఎలకలా? అట్ట కాదుగా. అట్లా ఇప్పుడు మందులో కొంతమంది పోయారు జైలుకి, ఇంకోడు రెడీగా ఉన్నాడు. అసలు ఏంది ఇన్ని కుంభకోణాలు ఎందుకు జరుగుతున్నాయి? కొడాలి నాని పరిస్థితి ఏమంటారు? అసలు ఏంది? మధ్యకాలంలో చూసాము, బాగా మనిషి తగ్గిపోయాడా, మా వేసిన చెస్ట్కి వేసిన బెల్ట్ కూడా తీసేశారు. వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుని వచ్చాడు. ఎట్టన్నా నువ్వే కాపాడాలి, నన్ను కాపాడేవాడు ఓడి లేడు. వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుని గుడి చెప్పుకొని నువ్వు రక్షిస్తే రక్షించు, లేకపోతే లేదు, ఇక మాకు అంతకన్నా అవకాశం లేదు అని దండం పెట్టుకొని వచ్చాడు. తప్పేం లేదు పాపం. దేవుడిని నమ్ముకున్నాడు. జగన్ నమ్ముకోవాలి అతను. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు. జగన్ ఎందుకు నమ్ముకోకూడదు అంటారు? ఆయన మళ్ళీ నేను వస్తాను 2029 నాదే అధికారం రప్ప అంటుంటే పక్క నుంచి 2029 రావాలి కదండి. ఈ రేపు లేదు ఎల్లుండి వచ్చే సంవత్సరం కాదు కదా, ఇంకా జరగాలి కదా సంవత్సరాలు. ఎట్టొస్తారు? వస్తే అప్పుడు సంగతి జనం చూస్తారు. రపాలు బొప్పాలు ఇవన్నీ వరకు మాట్లాడుకోవడానికి ఇవన్నీ జరిగాయి కాదు, పెట్టాయి కాదు. అయితే రైతులు మాత్రం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ప్రకృతిని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి శాసించలేడు, చంద్రబాబు శాసించలేడు. రైతులు ఇబ్బందులను తప్పించలేకపోతున్నాడు, వాళ్ళకి మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు ఎవడు తప్పిస్తాడు రైతు ఇబ్బందుల్ని? జగన్ కాదు, ఇంకెవడు వచ్చినా కూడా తప్పించలేరు. ఉన్నప్పుడు 30 ఏళ్ళ అమ్మిన మిరగాయలు చంద్రబాబు వచ్చే 11 ఏళ్ళకి పడేసాడు అంటున్నాడు కదండి. ఎకరం ఈ రోడ్డు అమ్మటే 5 కోట్లు 6 కోట్లు చెబుతున్నారు. నువ్వు ఉన్నప్పుడు కోటికి అడిగినాడు లేడు. మరి దాని సంగతి ఏం చెబుతా? ఇప్పుడు ఈ రోడ్డు అమ్మటే ఎకరం 5 కోట్లు 6 కోట్లు చెబుతున్నారండి. కొన్నిసార్లు గుంటూరు నుంచి పత్తిపాటి రోడ్లోనే. మరి నువ్వు కోటికి అడగలేదు, ఎందుకని అడగలేదంటే నువ్వు ఏ సమాధానం చెబుతా? అప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి. అప్పుడు పంట రేట్లు అంతే, ఇప్పుడు పంట రేట్లు అంతే. దాన్నే కాదంట్లా. ఇప్పుడు ఎప్పుడు పరిస్థితి అప్పుడేనండి. నేనుంటే అది చేసావు, నువ్వు ఉంటే నువ్వు వచ్చినా చదువుగా నేను రావాలి కదా. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. నువ్వు వచ్చినాక అసలు 11కి ఎందుకు తగ్గిపోయాను అనేది ఆలోచన చేసుకోవాలి ముందు. నీ మిషన్ల భాషల పాటు కానీ అన్ని రాష్ట్రాల్లో రావాలి. మరి ఒక రాష్ట్రం మిషన్ ఎట్ట వచ్చింది? అవతల కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రానిస్తారు అట్టది? తెలంగాణ రానిరు, కర్ణాటక రానిరుగా కాంగ్రెస్ని, పశ్చిమ బెంగాల్ రానిరుగా కమ్యూనిస్ట్ పార్టీని. వీళ్ళు ఒక్కటేంది? అది కాదు అట్టగా. మిషన్ అనే దానికి కొంచెం రీజన్ ఉండాలి. వాళ్ళ ఇష్టమే రానిచ్చారు. అట్టయితే తదిమ కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళు అట్ట కాదు. మిషన్లో ఏదో చెప్పుకోవడం. ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి. చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు వయసులో ఉండవు, చాలా వయసు ఉంది నీకు. ఆ వయసుని కాపాడుకొని నువ్వు ఎట్ట ముందుకు పోవాలో ఆలోచించుకోవట్లా.
ఏదో ఈ పక్కల లేదు 4 మాటలు చెప్పగలని బెంగళూరు నుంచి వచ్చి 2 మాటలు చెప్పి వెళ్తే ఎట్ట కుదురుద్ది కాదుగా. నువ్వు ఆలోచించుకో, పైకి రా, నీకు చేతే జనం ఓట్లు ఎత్తే నువ్వు ముఖ్యమంత్రి కూడా కాదు, నిన్ను ఎవరు వద్దంటలా. ఆ పరిస్థితి రావాలని నువ్వు కల్పించాలిగా. అది లేదంటారు ప్రస్తుతానికి మాత్రం ఈ తదిమా 10 మంది సరే ఆయన అంటే ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఏదో సెక్యూరిటీ 10 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? అసెంబ్లీలో మాట్లాడరు, జనంలో మాట్లాడరు, నియోజకుడు మైకి తీసుకుని వాడు వాడి ముందు మాట్లాడతారు. అది బూతులు, అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి సరి చేసుకోవాల్సినవి ఉండే సరి చేసుకో అంత మట్టుకే. ఇక్కడ చంద్రబాబు ఏం పిచ్చాడేం కాదు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన చంద్రబాబు పిచ్చాడు అనుకోబాక, నువ్వు కూడా ఓడిపోయావు. జనం మీద అభిమానం ఉండాలా, జనంలో ఉండాలా. జనం మీద అభిమానంతో ఉంటే ఇంకోసారి నువ్వు గెలుస్తావు. నువ్వు షర్మిలని ఏం చేశా, మరి విజయమ్మ గారిని ఏం చేశా? ఏరి ఇల్లంతా ఏరి. బాబాయ్ ఏడి? బాబాయ్ కనపడలేదు ఆయన పాపం. నీ టైంలోనే బాబాయ్ జరిగింది. చంద్రబాబు ఇదని పేపర్లో కూడా వేసావుగా. ఏది తర్వాత నువ్వు 5 సంవత్సరాలు ఉండవు. ఏం బాబాయ్ని తెలుసలేదే? ఇవన్నీ ఉండయండి, సరి చేసుకోవాలని. సరి చేసుకుంటే మంచిది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.